కాలం యొక్క మర్మాన్ని తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాలమే అందరికీ కర్త, కానీ కాలానికి ఎవరూ కర్తలు కారు. కాలానికి మార్పునకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. నిజానికి ఈ రెండింటినీ విడదీసి చూడలేం. కాలం మార్పు అనే రహదారిపై పయనిస్తుంది. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు మార్పు కోరుతూనే అనుక్షణం మరోక్షణంగా పరిణమిస్తోంది. మార్పునకు మూలం మనసు. మనసే ఆలోచనలకు పుట్టిల్లు. మనసు ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేం. మనసు ప్రధాన లక్షణం స్పందన. మన శరీరం మీద ఏగో దోమో వాలితే మనసుకు చర్మం ద్వారా గోచరిస్తుంది. ఆ క్షణంలో మనం స్పందిస్తాం. మంచి చెడు ఏదైనా సృష్టిలో మార్పు అత్యంత సహజం. ఈ మార్పునకు మూలం మనసైతే ఆ మనసు కాలాధీనం. మనిషి మారడానికి ఏళ్ళు యుగాలు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు. ఈ సృష్టిలో ఒక్క క్షణానికి ఎంతో మహత్తు ఉంది. మహోన్నత శిఖరాలను అధిరోహించడానికైనా, ఆ మనిషి అధపాతాళానికి కృంగిపోవడానికైనా ఒక్క క్షణం చాలు. క్రౌంచ పక్షుల వియోగం చూసి వాల్మీకి చలించిపోయాడు. ఆయన శోకం నుంచి రామాయణమనే ఇతిహాసం వెలువడింది. వాల్మీకిని కలవరపరచింది క్షణిక దృశ్యమే. దాని పర్యవసానం అమూల్యం. రాజభోగాలు అనుభవిస్తున్న గౌతముడిలో ఎవరూ ఊహించని మార్పునకు దారితీసినవి కొన్ని క్షణాల పాటు ఆయన చూసిన దృశ్యాలే. ఒక శవమైనా కావచ్చు, రాజాగ్రస్తుడైనా కావచ్చు, దేహం వదిలిపోయిన వృద్ధుడైనా కావచ్చు, సంసారం మీద రోత పుట్టిన విరాగి అయినా కావచ్చు. ఒక్కొక్కరిని చూసిన క్షణంలో ఆయనలో కొత్త ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ఆ ఫలితముగానే గౌతముడు బుద్ధుడయ్యాడు. గౌతమ మహర్షి నదీ స్నానం చేసి ఆశ్రమానికి వచ్చేసరికి అతడి కంటపడిన దృశ్యం ఒక్క క్షణమే. ఫలితంగా భార్య శాపగ్రస్తురాలైంది. రామపాదం సోకినది అరక్షణమే కావచ్చు, స్త్రీగా మారింది. కళింగ యుద్ధం తరువాత రణరంగంలోని శవాల గుట్టలు, జరిగిన బీభత్సాన్ని చూసిన అశోకుడిలో మార్పు రావడానికి ఎంతో కాలం పట్టలేదు. అతన్ని ఆలోచింపజేసినవి కొన్ని క్షణాలే. మయసభలో దుర్యోధనుడి భంగపాటును చూసి ద్రౌపది పరిహసించింది కొన్ని క్షణాలే కావచ్చు, కాని దాని ప్రభావం ఎంతో అనర్థానికి దారితీసింది. క్షణికావేశంలో చాలా మంది తప్పులు చేస్తారు. సమాజంలో జరుగుతున్న కొన్ని నేరాలు, ఘోరాలు క్షణకాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే. బలహీనమైన క్షణంలో మానవుడు దానవుడవుతున్నాడు. మంచి చెడుల మధ్య దూరం తక్కువే. మార్పునకు దీర్ఘకాలం అవసరం లేదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఒక్క క్షణం అబ్బా అంటారు. చిన్న దృశ్యం మనసును తాకగానే అది మంచైనా చెడైనా ఒక సంచలనం కలుగుతుంది. అది క్షణికమే, కానీ కొన్ని క్షణికమైన సంఘటనలు అనంతర కాలంలో సమాజ హితానికో అనర్థానికో మూలమవుతాయి. మిత్రమా, చెట్టు, పుట్ట, పిట్ట, నది, సాగరం ఇలా ప్రకృతి మొత్తం పరిణామశీలం. కాలం మార్పు తెస్తుంది. ఆ మార్పు మంచిగా పరిణమించాలంటే మనిషి మనసు దృఢంగా ఉండాలి. కాలాన్ని జయించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ కాలగమనంలో ప్రతి క్షణాన్ని వీలున్నంతలో అప్రమత్తంగా ఎదుర్కోవాలి. ఇది రాసిపెట్టుకో. అన్నీ మన మేలు కోసమే అని తెలిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితి కూడా మనసును కలతపెట్టదు. ఒక మంచి పని చేసి ఊరుకో. దాని బాగోగుల గురించి చర్చించుకోవలసింది ఇతరులు, నువ్వు కాదు. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. మానవుడు తన సాధనచే నరకాన్ని స్వర్గంగా మార్చుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో కృషి చేసే మనిషికి అందుకోలేని శిఖరాలంటూ ఉండవు. ఉన్నత లక్షణాలు కలిగి ఉంటే సరిపోదు, వాటిని నిలబెట్టుకోవడానికి తగిన సామర్థ్యం కలిగి ఉండాలి. మనిషిని చులకన చేసేది తన గొప్ప తాను చెప్పుకోవడమే. నువ్వు ఈ పనిని సాధించలేవు అని అందరూ అన్న పనినే నిర్వహించి సాధించి చూపించడమే మనిషి జీవితంలో గొప్ప ఆనందం. మనిషికి అతని మనసు గొప్పతనం వల్ల లభించే కీర్తి ఏ నాటికీ తరగదు. అందరూ తనలాగే ధూర్తులు అనుకుని అందర్నీ ద్వేషించేవాడే నిరాశావాది. సక్రమ మార్గంలో చేసిన పని ఏదైనా సత్ఫలితాలను ఇవ్వకుండా ఉండదు. శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం. చదువు డబ్బులాంటిది. ఎంత సంపాదించినా అంతకంటే ఎక్కువ సంపాదించడానికి మనసు బలాటపడాలి. పూలకు సూర్యకాంతి ఎంత ముఖ్యమో మానవాళికి చిరునవ్వు అంతే ముఖ్యం. జీవించడానికి అర్హులైన వారెవ్వరూ భయపడకూడదు. భయమే అపజయానికి కారకం.
ప్రయత్నించేవాడికి ఏదీ కష్టం కాదు, ప్రయత్నిస్తే గాని ఎవరి అదృష్టం వారికి తెలియదు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, విధేయతను మొదట అలవర్చుకోవాలి, సేవకుడిగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. ఇది రాసిపెట్టుకో. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తిచూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యాన్ని చేరుకోలేవు. ఈర్ష, అహంభావాలను పూర్తిగా వీడి అఖండ శక్తి సామర్థ్యాలతో పనిచేయాలి. మన ఆదర్శం పట్ల మనకు పరమ నిష్ఠాగరిష్టత ఉన్నప్పుడే లక్ష్య సిద్ధి సాధ్యం. ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు, కాని గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు. పంచిన ధనం ఆ రోజే ఖర్చయిపోవచ్చు, కాని పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు పెడితే నక్షత్రాలు కనిపించకుండా పోతాయి. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే అసలు సమస్య. జ్ఞానమన్నా, ఆధ్యాత్మిక విద్య అన్నా మనిషి అహంకార రహితుడు కావడమే. పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ విషమూ చంపలేదు. నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ మందు కాపాడలేదు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, ఇంకొకరిది పోరాటం. ఎవరో శాసించినట్టు మనం బ్రతికేస్తుంటే మన జీవితపు చివరి ప్రయాణంలో నన్నెలా మర్చిపోయావు అని మన జీవితమే మనల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మన ముందే మనం మౌనంగా మిగిలిపోతాం. ఎవరో శాసించినట్టు కాకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మలచుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్థ ప్రసంగమే చేస్తాడు. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకే ఒక్కసారి అవి చేజారిన తరువాత అర్థమైనా ఏం లాభం లేదు. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, బంధమైనా, చివరికి వస్తువులైనా కూడా. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయమూ దక్కదు. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు, ఎదుటివారి తప్పును క్షమించగలిగినవాడు బలవంతుడు. ఎదుటివారి తప్పును మరిచిపోగలిగినవాడు జ్ఞాని, తన తప్పును మరచినవాడు అజ్ఞాని. మిత్రమా, ఆదర్శాన్ని అంటిపెట్టుకునే ఉండాలి, ముందుకు సాగాలి. చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోకూడదు. కార్యరణరంగంలో దోషాలనే దుమ్ము రేగవలసిందే. దాన్ని భరించలేని సున్నిత మనస్కులను అస్త్ర సన్యాసం చేయించవలసిందే. ఇది రాసిపెట్టుకో. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? తన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్సు అనుభవం గొప్పది. డబ్బులో శక్తి లేదు, కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. విశ్రాంతిగా కూర్చొని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకూడదు. వెంటనే మనం అనుకున్న మంచి పనిని ప్రారంభించాలి. కొన్ని బంధాలకు విలువ ఎక్కువ, ఎందుకంటే వాటిని మనసుతో లిఖించుకుంటాం కాబట్టి. పోరాడవలసి వస్తే సింహం లాంటి వాటితో పోరాడు. ఓడినా, చివరికి చచ్చినా వీరుడిగా మిగులుతావు. జీవితమే ఓ గురువు, అది మనకు నిరంతరం పాఠాలను నేర్పుతూనే ఉంటుంది. మనిషి ఆశయంతో బ్రతకాలి గాని అత్యాశతో కాదు. ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరం లాంటివాడే. పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో, ఎంత దూరంలో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ ఆలోచన నుండే మొదలవుతుంది. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకలే అని బద్దకిస్తే చిన్న పనైనా అసాధ్యమే. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది.
నింద నిజమైతే తప్పుదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. జీవితమంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు అంటారు గౌతమ బుద్ధుడు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. జీవితంలో వైఫల్యాలు ఉండవు, వాటి నుండి వచ్చే ఫలితాలు మాత్రమే ఉంటాయి. దుఃఖాలు ఉండవు, కానీ వాటి నుండి నేర్చుకున్న పాఠాలే ఉంటాయి. సమస్యలు ఉండవు, కానీ ఆ సమస్య నుండి బయటపడేందుకున్న ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ప్రతి క్షణం అవకాశాలు వేచి చూస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకునేవారే తెలివిగలవారు, విజేతలు. ఇది రాసిపెట్టుకో.